ద మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ తీసేశారు కదా, సో అందుకే ఇది కరెక్ట్ అవుతుంది. మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అనమాట, రిమూవ్డ్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మనకు ఏపీ దాంట్లో పోల్చుకుంటే. ఏపీ పాలసీ మనము చూస్తే ఆంధ్రప్రదేశ్ పాలసీ ఒకటి ఉంది కదండి, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ. మన పాషా ఎకానమీ యాప్లో నేను డైరెక్ట్గా ఆ క్వశ్చన్స్ కూడా వేసినాను. ఆంధ్రప్రదేశ్ పాలసీకి సంబంధించి ఆ క్వశ్చన్ కూడా డైరెక్ట్లీ ఐ హ్యావ్ అప్లోడెడ్. ఏపీ పాలసీకి సంబంధించి మనం క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఇచ్చినాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ పాలసీలో ఇండస్ట్రియల్ పాలసీలో ఏమడుగుతాడంటే ఏపీ ఇండస్ట్రియల్ పాలసీలో అడిగినటువంటి పాయింట్ ఒకసారి మీకు ఇక్కడ నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ క్వశ్చన్స్ అన్నీ రైట్. బట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీలో ఏమడిగాడంటే, ఓకే ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కదా, ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ఎంఎస్ఎంఈ అన్న డైరెక్ట్ క్వశ్చన్ పడింది. ఏపీ కౌంట్స్ 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ అన్నాడు. ఎస్, మన పాషా ఎకానమీ యాప్లో అప్లోడ్ చేసిన దాంట్లో ఉంది, అదే చూస్తున్నాను చూడండి. నేషనల్ అంటే మెజారిటీ ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్ కాన్సన్ట్రేటెడ్ సర్వీస్ సెక్టార్ 79% అన్నాడు, ఇది కూడా రైట్. దేర్ ఆర్ 28 ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇన్ ఏపీ అన్నాడు, ఇది కూడా రైట్. ఎంఎస్ఎంఈ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఇది రాంగ్, ఇది లేదు కాబట్టి ఇది డైరెక్ట్గా రాంగ్ అవుతుంది మనకు. నెక్స్ట్ చూడండి బస్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. A budgeting process which demands of each manager to justify his entire budget is called what zero based budget అని మనకు ఇగ్నో యూనివర్సిటీ వారి పుస్తకంలో డైరెక్ట్గా ఉంది. ఇది ఇగ్నో వారి పుస్తకంలో డైరెక్ట్గా ఉంది, మీకు చూపిస్తా చూడండి. జీరో బేస్ బడ్జెట్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. చూసారా ఎంత స్ట్రైట్గా వేసాడు మనోడు. సో దట్ ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో this zero based budget developed by Peter Fire during 1970 through knowledge of organization lot effort having much in performance based budget కాకుండా ఇది డైరెక్ట్ ఎవ్రీ ఇయర్ దాన్ని జీరో నుంచి స్టార్ట్ చేస్తారన్నాడు. రైట్, చూడండి, జీరో ఫర్ ఈచ్ ప్రోగ్రామ్ అప్ it is assumed that zero for every program. It does not allow the incremental growth in budget. ZBB's operating planning budgeting process required manager to justify his entire budget request detail from the state, hence zero base అనమాట. వాడు సాటిస్ఫైడ్ అవ్వాలి, వాడు సాటిస్ఫై అవుతేనే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రక్రియ ఉంది. దట్స్ రీజన్ ఇది ఫాలో అవ్వాలి. సో అందుకే దిస్ అప్రోచ్ ఈజ్ కాల్డ్ డెసిషన్ ప్యాకేజ్ అంటారు. సో దట్ డైరెక్ట్ క్వశ్చన్ మనకు ఇక్కడ నుంచి ఇచ్చాడు. సో దట్ ఇది చూడండి, డిమాండ్ ఫర్ ఈ జస్టిఫైజ్ ఎంటైర్ బడ్జెట్ డీటెయిల్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే జీరో బేస్ బడ్జెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఏపీ దాంట్లో కూడా డైరెక్ట్గా మనం ఇచ్చినామండి. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం క్యాపిటల్ సబ్సిడీస్ 15% అన్నాడు, కాదు ఇది. మ్యాక్సిమం క్యాపిటల్ ఇప్పుడు మనకు మెన్షన్ చేస్తే, ఓకే మనం మెన్షన్ చేస్తే మ్యాక్సిమం క్యాపిటల్ ఎంత అన్నాడంటే 15% అన్నాడు. నో, ద మ్యాక్సిమం క్యాపిటల్ ఇక్కడ ఎంత ఉందంటే గరిష్ట పెట్టుబడి స్థిర మూలధనంపై 12% ఉందన్నమాట. 12% ఉంది, ఇక్కడ 15 ఇచ్చాడు. సో దట్ ఇది రాంగ్, ఇది రాంగ్. ఓకే రైట్, డైరెక్ట్ క్వశ్చన్ అనుకోండి. పోస్ట్ ఎకనామిక్ రీఫార్మ్ ద ఇండియన్ ఎకానమీ వాజ్ షిఫ్టెడ్ టువర్డ్స్ అన్నాడు. పోస్ట్ ఎకనామిక్ రీఫార్మ్లో ఎకనామిక్ రీఫార్మ్ తర్వాత మన ఎకానమీ ఎటు షిఫ్ట్ అయింది అనేటటువంటి క్వశ్చన్ ఒకటి మనకి ఇక్కడ రేస్ చేశాడు చూడండి. అది జస్ట్ మీరు చూడండి, ఎటు షిఫ్ట్ అయింది అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ కంట్రోల్ కాదు కదండి, లిబరలైజ్ అయింది. రెడ్యూస్ ఫారెన్ ట్రేడ్ కాదు కదండి, ఎన్హాన్స్డ్ గ్లోబల్ ఇంటిగ్రేషన్ రైట్. డిక్లైన్ ప్రైవేట్, ఇంత ఈజీగా ఉంది చూడండి. డిక్లైన్ ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ అంటే ప్రైవేట్ వారి వృద్ధి రేటు క్షీణత వచ్చింది కాదు, డైరెక్ట్ ఈ ఆప్షన్ ఇది రైట్, ఈజీగా పెట్టవచ్చండి. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్రిబ్యూట్ స్టాక్ ఫ్లేషన్ ఇన్ ది కంట్రీ. ఇప్పుడు స్టాక్ ఫ్లేషన్ ఉందంటే స్తంభన ద్రవ్యోల్బణం అంటాం కదా, ఈ స్టాక్ ఫ్లేషన్లో ఎట్లా ఐడెంటిఫికేషన్ జరిగిందంటే చూడండి, స్టాక్ ఫ్లేషన్ ఎట్లా వస్తుంది అంటే జీడిపి తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో జీడిపి అండ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ డీకపుల్డ్ హియర్ అన్నమాట. ఎక్కడైనా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు జీడిపి గ్రోత్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి కపుల్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ వాట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ ఎ డీకపుల్. అసలు వృద్ధి ఉండదు, అవుట్పుట్ అనేది క్షీణించిపోతుంది వన్ సైడ్. అదర్ సైడ్ ఏమవుతుందంటే మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇట్స్ ఎ వెరీ ద ఏమంటాం దాన్ని, ఒక ప్రికారియస్ కండిషన్ ఉంటుంది అన్నమాట. ఎకానమీకి ఒక స్ట్రేంజ్ కండిషన్ ఉంటుంది. సో హై ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ డ్యూ టు ఇంక్రీజ్ గవర్నమెంట్ స్పెండింగ్, అంతే కదా, అది ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ పెరిగింది అంటారు. ఇక్కడ చూడండి,
స్టాగ్ఫ్లేషన్ ఎందుకు వచ్చిందంటే ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్ వచ్చింది గవర్నమెంట్ వ్యయం చేయడం వల్ల. డిక్లైన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, చూడండి గ్రోత్ తగ్గిపోయింది అండ్ ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ స్పెండింగ్ వల్ల పెరిగింది, సెకండ్ కరెక్ట్ అవుతుంది. డిక్రీజ్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ కన్స్యూమర్ స్పెండింగ్, స్టాగ్ఫ్లేషన్ వల్ల డిమాండ్ తగ్గింది, వినియోగదారుల వ్యయం కూడా తగ్గింది. అప్రిసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ అనమాట, ఇక్కడ డొమెస్టిక్ కరెన్సీ అప్రిషియేట్ అయింది, సో దట్ మీరు అప్రిషియేట్ అయింది. అండ్ రెడ్యూస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, రెడ్యూస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అంటే ఎగుమతులు కూడా తగ్గిపోతున్నాయి. ఈ కండిషన్ రావడం వల్ల మనకు స్టాగ్ఫ్లేషన్ వస్తుంది. ఇక్కడ కూడా అప్రిసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ చూడండి. ఇప్పుడు అప్రిసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ వస్తే $1 = 1 రూపీ అయింది అనుకోండి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ నాట్ కమ్ టు ఇండియా కదా, దాని ఇంపాక్ట్ కూడా మనకు ఈ స్టాగ్ఫ్లేషన్ మీద ఉంటుంది. అండ్ రిడక్షన్ అంటే ఎక్స్పోర్ట్సే పెరగడం లేదు, మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా రావు కదా. ఈ కాంటెక్స్ట్లో ఈ 50th నేను నా ఆన్సర్ ఏంటి అంటే ABCD, కాబట్టి ABCD రైట్ ఆప్షన్స్ అని ఆల్ ఆఫ్ ది అబోవ్ నేను కరెక్ట్ ఇస్తున్నాను, సో దట్ అది చూసుకోండి క్లియర్గా ఈ క్వశ్చన్ ఉంది రైట్. దెన్ విల్ మూవ్ టు ది 51 క్వశ్చన్. చాలా జాగ్రత్తగా మీరు అది ఎగ్జామ్లో చేయవలసిన క్వశ్చన్ అది. ఇది కూడా చాలాసార్లు మన క్లాస్లో చెప్పినామండి. హై పవర్డ్ మనీ ఈజ్ నథింగ్ బట్ వాట్, బేస్ మనీ అంటాం ఇది, అంటే M0 అంటాం. M0 అంటే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ప్లస్ బ్యాంక్ డిపాజిట్స్ విత్ RBI ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇదే కదా వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి కరెన్సీ హెల్డ్ బై ది పబ్లిక్ వచ్చేసింది. క్యాష్ రిజర్వ్స్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్, అంటే ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ క్యాష్ రిజర్వ్ చేసేదే కదా, RBI దగ్గరే కదా చేసేది, ఇది ఉంది. ప్లస్ అదర్ డిపాజిట్ విత్ RBI, ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాంటెక్స్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఇది చెప్పాలి మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది. ఈ క్వశ్చన్ కొంచెం న్యూ క్వశ్చన్ అన్నమాట, ఇది మన గ్రూప్ 2కు న్యూ క్వశ్చన్ ఇది. చూడండి మనకు ఫస్ట్ నేను ఐ విల్ షో యూ ది రైట్ కాంటెక్స్ట్, మ్యాక్రో ఎకనామిక్ కాంటెక్స్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను మ్యాక్రో కాంటెక్స్ట్ చూపించేసి మీకు డైరెక్ట్గా నేను ఆన్సర్లోకి తీసుకెళ్తాను. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ బాగా వినండి. ఇది చూడండి ఇక్కడేంటి అంటే ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ 2 టైప్ అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ 2 టైప్స్. ఒకటేమో చూడండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఒకటేమో అటానమస్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఒకటేమో అటానమస్ ఇన్వెస్ట్మెంట్. రెండవది ఏంటంటే చూడండి సెకండ్ వన్ ఏంటి అంటే ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటాయి సార్. అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పెట్టుబడులు. ద ఇన్వెస్ట్మెంట్ విచ్ డస్ నాట్ లింక్ విత్ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ, ద ఇన్వెస్ట్మెంట్ విచ్ డస్ నాట్ లింక్ విత్ ది రిటర్న్స్ ఆఫ్ ది కంట్రీ, అది అటానమస్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి రెండవది ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ద ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈజ్ అ డిపెండెంట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, లింక్ విత్ ది నేషనల్ ఇన్కమ్. అందుకే చూడండి ద మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్ ఇన్వెస్ట్మెంట్ యూజువల్లీ ట్రేడెడ్ డిపెండెంట్ అపాన్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్, బట్ సమ్ ఇన్వెస్ట్మెంట్ మే టేక్ ప్లేస్ విచ్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్. This type of investment, technological factor, private policy, this is called autonomous investment. In other words, autonomous investment is constant in all cases అనమాట. అది autonomous investment అని పేర్కొంటారు. రెండోది చూడండి however మీరు ఇక్కడే చూడండి however a relationship between investment and level of income exists. Such investment is called what you know here induced investment. అంటే induced investment అంటే ఇక్కడ అదే అడిగాడు, induced investment అని అడిగాడు చూడండి. Induced investment is what అని అడిగాడు. The part of investment either increase or decrease which is change in the level of national income, దాన్ని ఏమంటారంటే induced investment అంటారు. ఇది అడిగింది ప్రేరిత పెట్టుబడులు అంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ అటానమస్ ఇన్వెస్ట్మెంట్. అంటే డైరెక్ట్ క్వశ్చన్ మ్యాక్రో ఎకనామిక్ బుక్లో నుంచి పడింది చూడండి. అందుకే బుక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కన్నా ఇక్కడ రెలవెంట్ అకాడమిక్ బుక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జిఎస్టీలో ఏమేమి లేవండి, పెట్రోల్ లేదు, జిఎస్టీలో పెట్రోల్ లేదు, ఓకే, పెట్రోల్ లేదు, లిక్కర్ లేదు, ఎలక్ట్రిక్ సప్లై టు కన్స్యూమర్ లోకల్ సెస్ లేదు, సర్వీసెస్ ఆఫ్ చారిటీస్ ఉన్నాయి. అది జనరల్గా మనకు కొన్ని చారిటీస్ అయితే విచ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ది జిఎస్టీ, దాని మీద ఎగ్జామ్షన్ ఉంది, కానీ మేజర్ చారిటీస్ అన్నీ ఉన్నాయి, బిగ్ చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి జిఎస్టీలో. సో అందుకే ఈ 1, 2, 3 ఆర్ ది రైట్ ఆప్షన్ అనమాట ఇది. ఓకే రైట్. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఇన్ Q3 అంటాడు. చూడండి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది నేను స్టడీ చేస్తే నాకు ఏం కనబడిందంటే ఈ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఎట్లా వచ్చింది అనేది నేను ఎక్కడో చూసా. చూడండి ఇది
దిస్ ఈజ్ వాట్ ఇక్కడ చూడండి మీరు బిజినెస్ లైన్లో నుంచి తీసుకున్నాడండి ఈ క్వశ్చన్. బిజినెస్ లైన్లో నుంచి ఆర్బీఐ స్టేట్మెంట్ నుంచి తీసుకున్నాడు వీడు. ఆర్బీఐ స్టేట్మెంట్స్ నుంచి తీసుకున్నాడు చూడండి. ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తాడు చూడండి. ఇక్కడ చూడండి FY25 గోయింగ్ టు ది అర్లీ సిఏడి మీద వెళ్ళింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ షుడ్ బి ది మేనేజబుల్ 1 to GDP. అండ్ తర్వాత ఏమంటాడంటే చూడండి ఇది వచ్చేసింది రైట్. రిఫ్లెక్ట్ దట్ దిస్ విల్ కీప్ రిమైన్ బౌండ్ ఎట్ డాలర్ ఇంత అని. సో ద టర్న్ అరౌండ్ సర్ప్లస్ ఇన్ 24 డెఫిసిట్ the year ago period was primarily driven by narrowing in the merchandise trade deficit point. 10 quarter lower aided the merchandise trade deficit robust expansion in the service trade surplus అని అన్నాడు. సర్వీస్ ట్రేడ్ సర్ప్లస్ అన్నాడు. సో దీని ఆధారంగా ఈ క్వశ్చన్ మనం పికప్ చేయవచ్చు అంటానే. దీని ఆధారంగా ఈ క్వశ్చన్ సర్జ్ ఇన్ సర్వీస్ ఎక్స్పోర్ట్ అనేది కరెక్ట్ రీజన్ అవుతుంది. అంటే మనం చూడండి ఏపీపీఎస్సి కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ దీనికి రైట్ ఆప్షన్ మీరు గమనించండి. రైట్ ఆప్షన్ మీరు దీనికి ఈజీగా గమనించవచ్చు. సర్జ్ ఇన్ సర్వీస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లైన్లో రీసెంట్గా ఆర్టికల్ ఆధారంగా ఇచ్చాడు. అంటే ఇంక్రీజ్ మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ కరెక్టే, డిక్రీజ్ ఇంపోర్ట్స్ కూడా కరెక్ట్ కాదు, హయ్యర్ రెమిటెన్సెస్ కాదు, సర్జ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అంటాడు. ఇది కొంచెం టెక్నికల్గా బాగా న్యూస్ పేపర్. అందుకే మనం ఎకానమీలో ఏదైతే కాన్సెప్ట్ క్లాసెస్లో చెప్తామో లేటర్ మీరు దాన్ని స్టడీ చేస్తేనే ఎకానమీ ఆన్సర్స్ మీరు చేయగలుగుతారు. అదర్వైజ్ ఎకానమీ పేపర్లో చేయలేదు. ఎప్పుడు ఆంధ్ర గ్రూప్ 2 ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ అండి. తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర గ్రూప్ 2 ఈజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అనమాట. ఇక్కడ చూడండి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. డైరెక్ట్ క్వశ్చన్ మన నోట్స్లో నుంచి చూడండి. ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటాము, గోల్డ్ అంటాము, SDR అంటాము, రిజర్వ్ ట్రంచ్ అంటాము. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ దిస్. తర్వాత చూడండి అన్న. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ మేజర్ ప్రొవిజన్స్ ఇన్ ది ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1995. అంటే ప్రొవిజన్ ఆఫ్ లైసెన్సెస్ ఉందండి. ప్రొవిజన్ ఆఫ్ లైసెన్సెస్ ఉంది దాంట్లో. ప్రొవిజన్ డైరెక్ట్ ప్రొవిజన్ మెయిన్ ప్రొవిజన్స్ అంటున్నాడు కదా. సో మెయిన్ ప్రొవిజన్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మీరు స్టడీ చేయవలసింది ఏంటంటే ఓకే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను. ఫారెన్ విచ్ ఆర్ ది ఇంక్లూడెడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయి, రిజర్వ్ ట్రంచ్ పొజిషన్ ఉంది. ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఉంటుంది ఆప్షన్ ఇది. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ మేజర్ రీజన్ అన్నాడు చూడండి. ఇక్కడ కూడా మొత్తం ఉన్నాయండి. ప్రొవిజన్ ఆఫ్ లైసెన్సింగ్ ఉంది, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంది. ఎంఫసిస్ ఆన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రైట్. మేజర్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఇవి రైట్ ఆప్షన్. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్ విత్ లొకేషన్స్ ఆఫ్ ది లిస్ట్ అన్నాడు. లొకేషన్స్ ఆఫ్ ది లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూడండి. ఫస్ట్ దివి ల్యాబ్స్ అన్నాడు కదా విశాఖపట్నం. దివి ల్యాబ్స్ ఇస్ విశాఖపట్నం. తర్వాత ప్యారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకినాడ రైట్. ఇక్కడ వైట్ ఫీల్డ్ పేపర్ మిల్స్ కొవ్వూరు. తర్వాత ఇండియా ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్స్ ఇఫ్కో నెల్లూరు. సో అట్లా వెళ్ళగలిగితే మీరు దీన్ని ఆప్షన్ చేయవచ్చు రైట్. ఓకే ఫైన్. నెక్స్ట్ 58 చూడండి మీరు. 58 కూడా డైరెక్ట్ స్ట్రేట్ అవే క్వశ్చన్ అండి. అది కూడా స్ట్రేట్ అవే క్వశ్చన్ రైట్. ఇది మన నోట్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది చూడండి అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ కాన్స్టెంట్ ప్రైస్లో రైట్ డైరెక్ట్లీ యు ఆర్ హ్యావింగ్ లైక్ 1.69. ఇండస్ట్రియల్ సెక్టార్ చూస్తే మన దగ్గర 8.02. సర్వీసెస్ సెక్టార్ కదా. సో సర్వీసెస్ సెక్టార్ ఇండస్ట్రీ సెక్టార్ వచ్చేసి ఇంత, సర్వీసెస్ సెక్టార్ వచ్చేసి డైరెక్ట్గా రైట్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ కదా. లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్. అంటే మనం ఒక యాజ్ పర్ చేంజెస్ ఆఫ్ ది బడ్జెట్ ప్రొవిజన్స్, తర్వాత మనకు ఈ బడ్జెట్ ప్రొవిజన్తో పాటు మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ స్ట్రేట్ అవే చేంజెస్ ఉన్నాయి. బట్ ట్రై టు అండర్స్టాండ్ ఎట్లా చూపించాడంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అగ్రికల్చర్ 1.69 చూపించాడు. అగ్రికల్చర్ 1.69. ఇండస్ట్రీ వచ్చేసి ఇండస్ట్రీ 8.02. సర్వీసెస్ వచ్చేసి 5.2 అనమాట. సర్వీస్ వచ్చేసి 5.2. ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. రైట్ ఆప్షన్ సిఏబి రైట్.
ఏ వచ్చేసి సి, బి వచ్చేసి ఏనా 5.2 కాదు కదా. అగ్రికల్చర్ 1.69, అగ్రికల్చర్ 1.69 అంటే ఏసి అవుతుంది, ఏసి. ఓకే, ఏసి అవుతుంది. ఇక ఇండస్ట్రీ 8.02, ఇండస్ట్రీ 8.02 రైట్. తర్వాత సర్వీసెస్ సెక్టార్ వచ్చేసి 5.21, సర్వీసెస్ సెక్టార్ వచ్చేసి 5.21. సో ఇది కరెక్ట్ అవుతుంది, సిబిఏ. ఓకే, విచ్ ఆఫ్ ది ది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసోసియేటెడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అన్నాడు. అగ్రికల్చర్ ప్రాక్టీసెస్తో లింక్ అయి ఉన్నదాన్ని అతను ఇక్కడ ఆస్పెక్ట్ అడగడం జరిగింది చూడండి. సో దట్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ సింథటిక్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మే రిజల్ట్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఎరోషన్, రైట్ ఆప్షన్. తర్వాత వాటర్ సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ అంటాడు, రైట్. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫోకస్ ప్రివెన్షన్ ఆఫ్, ఇది కాదు. మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ డిప్లీషన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, అసలు కాదు. ఎక్స్పాండింగ్ మోనోకల్చర్ ఫార్మింగ్ సపోర్ట్ ఓవరాల్ ఇకోసిస్టమ్ స్టెబిలిటీ, ఈ రెండు ఆప్షన్స్ రైట్ అవుతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ? సో దట్ ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీలో కూడా మనము ఆప్షన్స్ వెతకాలి. ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ స్ట్రేట్ అవే ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ మీద క్వశ్చన్ అడిగాడు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ మీద అడిగాడు. తర్వాత అట్ ది సేమ్ టైం మనకు ఎంఎస్ఎంఈ పాలసీ మీద క్వశ్చన్ అడిగాడు. అట్ ది సేమ్ టైం అంటే ఏపీ మనకు డైరెక్ట్గా ఈ ఏపీ ఎలక్ట్రానిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ టార్గెట్స్ మీద అడిగాడు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ $50 బిలియన్స్ రైటే. 10 బిలియన్స్ ఏమో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ టైం 5 lakhs. ఇది ఎంటర్ప్రెన్యూర్స్ లేదండి, అసలు ఇది లేదు. ఇది నాట్ అన్నాడు కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఓకే, దాని గురించి పాలసీలో ఏమీ స్టడీ చేయలేదు. ఓకే బస్ రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్. ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ మ్యాంగో ఇన్ ఇండియా. మ్యాంగోలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఉంది అంటారు, సెకండ్ ఉంది మ్యాంగోలో ఆంధ్రప్రదేశ్ ఇజ్ ఏ సెకండ్. ఓకే రైట్. ఇక్కడ ఏపీ తర్వాత స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కాదు కదా. ఓకే, క్వశ్చన్ అడిగాడు, రైట్ అండి. ఏపీ వి ఫర్గాట్ దిస్ క్వశ్చన్. 61 క్వశ్చన్ ఇక్కడ చూడండి, 61. సో 61 క్వశ్చన్ చూడండి మీరు. స్పెషల్ డ్రాయింగ్ రైట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ వట్? సిల్వర్ అండ్ గోల్డ్ బోత్ అండ్ పేపర్ కరెన్సీ అంతే. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాట్? పేపర్ కరెన్సీ అంటాడు. బుక్ కీపింగ్ ఎంట్రీ ఓన్లీ అన్నాడు. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఎంట్రీ ఓన్లీ అంటామా, కానీ పేపర్ కరెన్సీ అని చెప్తాం కదా. ఎస్డిఆర్ చూద్దాం. గోల్డ్, సిల్వర్ అండ్ గోల్డ్ బోత్ బుక్ కీపింగ్ ఎంట్రీ ఆర్ పేపర్ కరెన్సీ రైట్ అవ్వచ్చు. పేపర్ కరెన్సీ కూడా అనం, దాన్ని పేపర్ గోల్డ్ అంటాం అంతే. పేపర్ కరెన్సీ అంటామా, పేపర్ కరెన్సీ అనొచ్చు దాన్ని, రైట్. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ ఫస్ట్ ఆస్పెక్ట్ చూడండి. ఏపీ ఈజ్ ఏ ఫస్ట్ ఆస్పెక్ట్ అన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ ఫస్ట్ ఆస్పెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ రిగార్డింగ్ దిస్. ఈ రెండు కరెక్టే. మ్యాంగోలో కూడా ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ పూర్వోదయ స్కీము ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది. సో దట్ ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి. పూర్వోదయ స్కీమ్ ఈజ్ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ డీల్స్ విత్ బక్సార్ భాగల్పూర్ ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ కాదు. సో దట్ ఈ రెండు ఆప్షన్స్ ఆర్ రైట్. ఇది నరేంద్ర మోడీ రీసెంట్లీ లాంచ్ అయింది, బడ్జెట్లో దీన్ని ఇనాగరేషన్ చేశారు. ఇండియా ఈజ్ మేనేజ్ ఆయిల్ కాంపిటీషన్ ఏంటి అంటాడు. ఆయిల్ కాంపిటీషన్ చూడండి, ఈ క్వశ్చన్ జస్ట్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్. 64th క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ ఫ్రమ్ ది కేసెస్. వాట్ ఛాలెంజెస్ దట్ ఇండియా ఫేసెస్ ఇట్స్ మేనేజింగ్ ఇస్ ఆయిల్ కాంపిటీషన్. ఇప్పుడు ఆయిల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి, ఛాలెంజెస్ ఇన్ ఇండియా ఫేసెస్ ఆయిల్ కన్జంప్షన్. ఎట్లా చేయాలి ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఎట్లా చేయాలి? సో పర్టికులర్లీ చూడండి, వినియోగాన్ని నిర్వహించడంలో భారతదేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ల్యాక్ ఆఫ్ డొమెస్టిక్ డిమాండ్ కాదు, కన్సిస్టెంట్ గ్లోబల్ ఆయిల్ ప్రైస్ అసలు కాదు, సప్లై చైన్ మేనేజ్మెంట్ డిజరప్షన్ ఉంది, అబండెంట్ ఆయిల్ రిజర్వ్స్ లేదు. సో ద థర్డ్ ఆప్షన్ మీకు రైట్. ఇది ఛాలెంజెస్ ఫేస్ అన్నమాట. సో ఇది డైరెక్ట్ మన నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ నుంచి అడిగాడు. ఆల్ ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ 23-24 1.84 lakh, అది కరెక్టే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అబోవ్ లోయర్ దాన్ ఆంధ్రప్రదేశ్
పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ద కరెంట్ ప్రైజెస్ అన్నాడు. సో దట్ 65 క్వశ్చన్ ఏమవుతుందంటే మీకు 65 క్వశ్చన్ ఈ బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అవుతుంది. 60 దాంట్లో మీకు బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అవుతుంది. ఏపీ ఎకానమీ నుంచి ఈ ఆప్షన్ ఈజ్ రైట్ రిగార్డింగ్ దిస్ 65th క్వశ్చన్. ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ కాస్ట్ అండ్ అకౌంటింగ్ మెథడ్ కాదు. కాస్ట్ అండ్ అకౌంటింగ్ మెథడ్ కాదు. ఇది వాల్యూ యాడెడ్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఏ పర్సన్ హూ హ్యాజ్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ది అఫేర్ ఆఫ్ ఫ్యాక్టరీ అండర్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948 అతను ఏమంటారంటే ఆక్యుపైయర్ అంటారు. చూడండి, ఆక్యుపైయర్ అంటారు. ఇది డైరెక్ట్ క్వశ్చనే ఉంది, మనకు డైరెక్ట్ క్వశ్చనే ఉంది. ఆక్యుపైయర్ అని తీసి డైరెక్ట్గా వేసేసాడు. ఇది ద క్వశ్చన్, రిమెంబర్ లైక్ దిస్. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ జిఎస్టీ కౌన్సిల్. మనం కొంచెం ఇది జిఎస్టీ కౌన్సిల్లో కూడా కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది, బట్ జిఎస్టీ కౌన్సిల్ దగ్గర మీరు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అని ఏమన్నాడంటే నాట్ ఇన్కరెక్ట్ అన్నాడు. జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ త్రూ 279A. ఇది కరెక్ట్ కాదు. అన్నిట్లో ఇక్కడ 2 క్వశ్చన్స్ పెట్టాడు, ఎట్లా ఎలిమినేట్ చేయాలి చూడండి. జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ రికమెండేషన్ ఇష్యూస్ రిలేటెడ్ టు దిస్. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రైటే. ఎవ్రీ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ది ఈక్వల్ ఓట్ ఇన్ ది జిఎస్టీ కౌన్సిల్, డస్ నాట్ హ్యావ్ ది ఈక్వల్ రైట్ ఇన్ ది జిఎస్టీ కౌన్సిల్. అంటే లేదు కదా ఈక్వల్ రైట్, డస్ నాట్ హ్యావ్ అన్ అంటే డస్ నాట్ హ్యావ్ అన్ ఈక్వల్ ఓట్ ఇన్ జిఎస్టీ కౌన్సిల్. నో, దే హ్యావ్ ఎ ఈక్వల్ ఓట్ ఇన్ జిఎస్టీ కౌన్సిల్. సో దట్ ఈ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ టేకన్ బై 2/3 మెజారిటీ, అది కూడా కరెక్టే కదా. 3/4 మెజారిటీ, అది కూడా కరెక్టే. సో ఈ ఆప్షన్ మనకు దీని ప్రకారం కరెక్ట్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీఫార్మ్స్ ఇంప్రూవ్డ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, అంతే. ఇదంతా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. రిమూవల్ ఆఫ్ ఫారెన్ రెస్ట్రిక్షన్స్ కాదు, నేషనలైజేషన్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్ కాదు, డైరెక్ట్గా జిఎస్టీ వల్ల ఈఓడిబి పెరిగింది అని మనం క్లాసెస్లో చదువుతాం. ఓకే, రైట్. ఇది చూడండి, ఒక వస్తువును తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మితే దాన్ని ఆర్బిట్రేజ్ అంటారు. ఇంత డైరెక్ట్ క్వశ్చన్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ ఇది, ఆర్బిట్రేజ్ అంటారు. సిచ్యువేషన్ వేరే సిమల్టేనియస్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సేమ్ ప్రోడక్ట్, దాన్ని ఏమంటారంటే ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటారు. చూడండి, ఇది కూడా మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్టే. ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగితే, సో ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ ఈజ్ నథింగ్ బట్ వెన్ సిమల్టేనియస్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ది సేమ్ ప్రోడక్ట్. అంటే సిచ్యువేషన్ వేర్ కంట్రీస్ సిమల్టేనియస్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ది సేమ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఇండియా చూడండి, పల్సెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, పల్సెస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. పల్సెస్ ఎక్స్పోర్ట్, పల్సెస్ ఇప్పుడు ఫార్మా రిలేటెడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇంపోర్ట్ చేసుకుంటాం. గోల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇంపోర్ట్ చేసుకుంటాం. అట్లా జరిగితే దాన్ని ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటారు. ఇది పాయింట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రైట్ అంటాడు. సో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్పిఐ ఏదైతే ఉన్నదో చూడండి, ఆ ఎఫ్పిఐకి సంబంధించి డైరెక్ట్ ఆ క్వశ్చన్ కూడా మీకు చాలా డిఫికల్ట్గా వేశాడండి. ఇండియన్ రూపీ 3 నారో రేంజ్ ఏమన్నాడు ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ద ఇండియన్ రూపీ మూవ్డ్ ఏ నారో రేంజ్ విత్ లో వొలటాలిటీ డిస్పైట్ ఎఫ్పిఐ అవుట్ఫ్లో. ఆర్బీఐ సెట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ ఎఫ్పిఐ డెట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అన్నాడు. ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ కార్పొరేట్ బాండ్స్ remained unchanged అన్నాడు. ఆర్బీఐ ఇష్యూడ్ అండ్ ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఎఫ్పిఐ. సో నాకు అడిగితే ఈ ఆప్షన్స్ అన్నీ రైట్ అనిపిస్తున్నాయి నాకు. సో దట్స్ ద రీజన్ నేను అన్నీ కరెక్ట్ అని ఇస్తున్నాను. ఇక్కడ కొంచెం స్టడీ కూడా చేస్తే మీకు ఆప్షన్స్ రైట్ ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రైట్ ఏర్పడతాయంటే ఇక్కడ జస్ట్ ఒక ఎఫ్పిఐ సంబంధిత ఒక రైట్, ఇక్కడ జిఎస్టీ కామధేను సెట్. సో ఎఫ్పిఐ రిలేటెడ్ మ్యాటర్ మీరు చదివితే, ఎఫ్పిఐ రిలేటెడ్ మ్యాటర్ చదివితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ దిస్. చూద్దాం ఒకసారి, ట్రై టు అండర్స్టాండ్. చూడండి, ద లిమిట్ ఆఫ్ ఎఫ్పిఐ ఇన్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్, స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ కార్పొరేట్ బాండ్స్ రిమైన్ అన్చేంజ్ అన్నాడు. అలొకేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇట్లా చూడండి, ద నోటిఫికేషన్స్ అగ్రిగేట్ లిమిట్ ఫర్ నామినేషన్ అమౌంట్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ సోల్డ్ బై ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ విల్ బి 5% ఆఫ్ అవుట్ స్టాండింగ్ స్టాక్ అన్నాడు. అవుట్ స్టాండింగ్ స్టాక్ అన్నాడు. ఇది ఒక పాయింట్. రూపీ ట్రేడ్ నారో రేంజ్ అగేన్స్ట్ యుఎస్ డాలర్ ఇన్ ఎర్లీ ట్రేడ్ అన్నాడు వీక్లో. కాబట్టి దీని ఆధారంగా మనం వెళ్ళగలిగితే చూడండి,
ద ఇండియన్ రూపీ మూడ్ నారో రేంజ్ విత్ లో వొలటాలిటీ డిస్పైట్ ఎఫ్పిఐ అవుట్ఫ్లో. డిస్పైట్ ఎఫ్ రూపీ ట్రేడ్ ఇన్ నారో రేంజ్ అగేన్స్ట్ యూఎస్ డాలర్ ఇన్ ఎర్లీ ట్రేడ్ ద రూపీ విట్నెస్డ్ లో ట్రెండ్ అంటాడు. సో దట్ ఇది కరెక్ట్ అవుతుంది కదా, ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది కదా మనకు. సో అట్లా ఎఫ్పిఐ చూడండి, ఆర్బీఐ సెట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ ఎఫ్పిఐ పెట్టింది. తర్వాత ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కార్పొరేట్ రిమైండ్ అన్చేంజ్డ్. ఇది కూడా మనం డైరెక్ట్ చూపించాను కదా మీకు నేను. సో ఆర్బీఐ ఇష్యూడ్ ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ రీక్లాసిఫికేషన్ నాకు అడిగితే ఈ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ అవ్వచ్చు. సరే వెయిట్, మనం చూద్దాం అది దట్ కాంటెక్స్ట్ మనం ఇక్కడ స్టడీ చేద్దాం. రైట్, తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ చూడండి మీరు. ఓకే, డివాల్యుయేషన్ విల్ లీడ్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ ది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నమాట. సో డివాల్యుయేషన్ ఏదైతే రూపాయి హినీకరణ ఉంటుందో ఈ రూపాయి హినీకరణ మీకు ట్రేడ్ను పెంచే విధంగా ఉంటుంది. సో డివాల్యుయేషన్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ది ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అన్నాడు. కాదు కదా, ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కాదు, డిమాండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు $1 = 100 అయింది అనుకో డివాల్యుయేషన్లో, ఇది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కరెక్ట్ అవుతుంది. బట్ ఇంటర్నేషనల్లో మన వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది కానీ ప్రైస్ ఏర్పడదు. సో ఏ ఇస్ ట్రూ ఆర్ ఈజ్ ఫాల్స్, ఇది కరెక్ట్ అవుతుంది. ఏ ఇస్ ట్రూ ఆర్ ఈజ్ ఫాల్స్. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. ఇది విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్ ది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ లైఫ్ స్టాక్? ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ మినిస్ట్రీ. ఇది మీరు పెట్టలేకపోయి ఉంటారు ఎందుకంటే నాబార్డ్ పెట్టింటారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింటారు. ఇక్కడ ద సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫేస్డ్ బై దిస్ పర్టికులర్ సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫేస్డ్ బై ఇండియా 1991. దాని ఏమంటాము? హై ఇన్ఫ్లేషన్ ఉంది కదా, అక్కడ 10% ఇన్ఫ్లేషన్ ఉంది కదా, హై ఇన్ఫ్లేషన్ ఎందుకు పెట్టలేకపోయారు? ఇది కరెక్ట్ పెట్టవచ్చు, ఇది హై ఇన్ఫ్లేషన్ పెట్టాలా. లో ఫారెన్ ఎక్స్చేంజ్ 2 వీక్స్కి సంబంధించిన ఇంపోర్ట్ కవర్ ఉంది కదా, సో ఇది కూడా రైట్. లార్జ్ ఫిజికల్ డెఫిసిట్, ఈ 3 ఆప్షన్స్ రైట్. ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కాదు, ఇక్కడే ఎలిమినేట్ చేయవచ్చు. లో ఇన్ఫ్లేషన్ తీసేయవచ్చు. స్ట్రాంగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత ఈజీగా ఇచ్చాడు చూడండి. ఎలిమినేషన్లో పర్ఫెక్ట్గా నాకు అనిపించిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ సివియర్ బ్యాలెన్స్ అంటే ఇది 75. మీరు 75కు మ్యాక్సిమంగా మీరు స్కోర్ చేయవచ్చు. చాలామంది స్టూడెంట్ 60+ అని కూడా అడుగు చెప్తున్నారు, బట్ ఫైనల్ కీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ కాన్సెప్ట్లో కూడా బిజినెస్ లైన్, వీక్, రిపోర్ట్స్, తర్వాత కాన్సెప్ట్ క్లాసెస్, బాగా విన్న క్లాసెస్, తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి ఏదైతే ఓవర్వ్యూస్ మీరు నెట్లో తీసుకుంటారో దాని ఆధారంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. బట్ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ ఆసమ్గా ఉన్నాయి, మనకు చాలా బాగున్నాయి. ఎవరైతే స్టూడెంట్ కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అవుతారో డెఫినెట్గా వాళ్ళు క్లియర్ కావచ్చు ఎగ్జామ్లో. దిస్ ఈజ్ నాట్ సో ఈజీ టు ఆన్సర్, ఎట్ ది సేమ్ టైం నాట్ డిఫికల్ట్ టు ఆన్సర్. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ మీరు వినాలి ఎప్పుడు కూడా, బుక్ ఓరియంటెడ్గా చదవకూడదు. మీకు అది ఎకానమీ అనేది బుక్ ఓరియంటెడ్గా మీకు సక్సెస్ కాదు. ఎంతైనా ఎకానమీకి మీ క్లాసెస్ వింటూనే మీరు అర్థం చేసుకొని రాయగలగాలి. ఈ క్వశ్చన్ ఎవరైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాగా ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.